నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. దేశవ్యాప్తంగా ఉన్న సమగ్ర కథనాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తా కథనాలపై సమగ్రంగా విశ్లేషణ అందించేందుకు మనతో ఉన్నారు పొలిటికల్ ఎడిటర్ కొల్లి అరవింద్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. ప్రధాని మోదీ చూసినట్లయితే నిన్న ఆదిలాబాద్, సంగారెడ్డి 2 రోజుల పర్యటన ముగిసింది. ప్రధాని పర్యటన తర్వాత ఆయన వ్యాఖ్యలను కూడా చూస్తున్నాము. రేవంత్ రెడ్డి కూడా ప్రధాని పెద్దన్న అనటం కానీ, అలాగే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా కుటుంబ పాలన గురించి ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు కుటుంబ పాలన చేస్తున్నాయని, అవినీతిని మొత్తం అంతమొందించడమే లక్ష్యమని వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలంటారు? ఇక్కడ ప్రధానంగా ప్రధాని పర్యటన తర్వాత, ప్రధాని పర్యటన సందర్భంగా ఆదిలాబాద్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ, అదే సందర్భంలో రేవంత్ రెడ్డి నిన్న సంగారెడ్డి సభకి కోసం ప్రధాని వచ్చిన సందర్భంగా ఆయన కలిసి ఇచ్చినటువంటి వినతి పత్రం కానీ, వీటన్నిటిని కలిసి చూస్తే ఆయన పెద్దన్న అన్నాడు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే. ఈ రాజకీయ చర్చలు అన్నీ పక్కన పెడితే రేవంత్ రెడ్డి ప్రధానికి పెద్దన్న అంటూనే పెద్దన్నగా ఆయనకు పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఇది ఎవరు గమనించట్లా. ఆయన తుమ్మిడిహెట్టి విషయంలో చొరవ తీసుకోమని అడిగారు, హైదరాబాద్ మెట్రో రైలు 2వ దశకి సహకారం అడిగారు, మూసీ సుందరీకరణకి సహకారం అడిగారు. ఇట్లా రామగుండం ఎన్టీపీసీ విషయంలో మిగతా 2400 మెగావాట్లు ఏదైతే ఉందో మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నీ సహకరిస్తాం, మీరు స్టార్ట్ చేయండి అని అడిగారు. ఇట్లా రకరకాల అంశాలు ఉన్నాయి. అంటే చాలా సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్నటువంటి అంశాలని ప్రధాని దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాని దృష్టికి తీసుకొచ్చే క్రమంలో పెద్దన్నని వాడటం ద్వారా ఒక సఖ్యతని చూపించడానికి ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వం కనీసం మాట్లాడని విషయాలు ఈ ప్రభుత్వం మాట్లాడుతుంది, ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పరిశీలి చేస్తుంది అనే విషయాన్ని పక్కన పెట్టి పెద్దన్న అన్నాడు అంటూ పెద్దన్న చుట్టూ వివాదం తిప్పటం ద్వారా ఏదో రాజకీయపరమైనటువంటి గెయిన్ వస్తుందేమో కానీ, ఒక పక్కన అంటే కాంగ్రెస్, బీజేపీ రెండు జాతీయ పార్టీలు రాష్ట్రంలో బీఆర్ఎస్ లేకుండా ఈ రెండు పార్టీల మధ్య ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉండాలని బాగా ఆశిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉండాలని ఆశించే క్రమంలో మూడో పార్టీగా ఉన్నటువంటి, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఖచ్చితంగా ఈ విమర్శలు అయితే చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, అసలు పెద్దన్న అన్నాడు అన్న విషయాన్నే చూస్తున్నారు కానీ పెద్ద లిస్టు ఇచ్చిన విషయాన్ని ఎవరు పట్టించుకోవట్లా. ఈ పెద్ద లిస్టు మోడీకి ఇచ్చి మోడీని అనుకూలంగా మార్చుకోవటం అనేది ఒకటి. ఇక దీంట్లోనే రేవంత్ రెడ్డి మళ్ళీ మోడీయే వస్తాడని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అంటూ కేటీఆర్ చేసినట్టు వ్యాఖ్యలు. మోడీ వస్తాడా ఇంకోడా తర్వాత మాట, కానీ ప్రధాని కార్యాలయం శాశ్వతం. ఈరోజు మోడీ దిగిపోవచ్చు, ఇంకొకరు రావచ్చు, లేదా మోడీయే కంటిన్యూ అవ్వచ్చు, కానీ ప్రధాని కార్యాలయం అనేది శాశ్వతం. రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయానికి వెళ్ళినటువంటి ఈ రిక్వైర్మెంట్స్ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ డిమాండ్స్ లిస్ట్ ఏదైతే ఉందో, ఈ ప్లీజింగ్ లిస్ట్ ఏదైతే, ఆయన వేడుకోలు లిస్ట్ ఏదైతే ఉందో, వీటన్నిటికీ ఏదో ఒక రకమైనటువంటి ఇనిషియేషన్ అయితే జరిగే పరిస్థితి ఉంది కదా, దాని మీద ఒక ముందడుగు పడే పరిస్థితి ఉంది కదా. వీటిని తీసుకెళ్ళి పక్కనైతే బెటర్ కదా, దీని మీద ఎస్ఆర్ నో ఏదో ఒక ఇనిషియేషన్ అయితే జరుగుతుంది కదా. ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎంతసేపటికి రాహుల్ గాంధీ గెలవడు అని రేవంత్ రెడ్డి భావిస్తున్నారా, లేదంటే రేవంత్ రెడ్డి అంటే మోడీతోటి మిలాఖత్ అయిపోయారు, ఇటువంటి రాజకీయ చర్చ తీసుకురావడం వల్ల ఉపయోగం లేదు. గతంలో కనీసం అంటే రేవంత్ రెడ్డి దీనికి కౌంటర్గా ఒక మాట అన్నారు, నేనేం ప్రధానికి పోయి చెవులో చెప్పలేదు, కాళ్ళు పట్టుకుని చెప్పలేదు, బహిరంగంగానే అన్నాను అని. ఇది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. గతంలో రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు, గతంలో రాజకీయపరమైనటువంటి వైరుధ్యాలు, గతంలో రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుంది. కేసీఆర్ కనుక ఈ విషయం చూస్తుంటే, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది చూస్తుంటే, రేవంత్ రెడ్డి మాట్లాడింది తెలుసుంటే ఆయన ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంటి, నేను బహిరంగంగానే ప్రధానిని పెద్దన్న అన్నాను, ఎక్కడా దాపరికం లేదు, ఇక్కడ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్నాను, నేనే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాను, నేను అన్నదానికి నేను ఖచ్చితంగా కట్టుబడే ఉన్నాను అంటే ఒక క్లియర్ ఇండికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. అది కనుక ఆ క్రమంలోనే ఆయన ఇంకో మాట అన్నాడు, నేను చాటుకు వెళ్ళలేదు, చెవులో చెప్పలేదు, కాళ్ళు పట్టుకుని చెప్పలేదు. ఈ మాటలు కేసీఆర్కి ఇక్కడ తగలేదు, అక్కడ అయితే తగులుతాయి. అది క్లియర్. రాజకీయపరంగా ఎన్ని వైరుధ్యాలున్నా, రాజకీయపరంగా ఎన్ని వివాదాలున్నా, ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తిని, రాష్ట్ర ప్రభుత్వానికి అధినేతగా ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన వచ్చిన సందర్భంగా
చేస్తూ ఇప్పుడు రెండు ప్రధాన విషయాలు గమనించండి. ఆదిలాబాద్ సభలో బహిరంగంగానే కోరి మళ్ళీ నిన్న ఎయిర్పోర్ట్లో మళ్ళా వినతి పత్రం ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. వీటికి అంటే ఇదొక కంటిన్యూస్ ప్రాసెస్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆ రకమైన సహకారం వస్తుందని ఆశిద్దాం. ఇప్పుడు ఎన్టీపీసీ కనుక నిజంగానే ఆ 2400 మెగావాట్లు కనుక పూర్తి చేస్తే దాంట్లో మేజర్ షేరు తెలంగాణ రాష్ట్రానికే వస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ బెనిఫిషరీ అవుతుంది. కానీ ఇది పక్కన పెట్టేసి అసలు ఇక్కడ మోడీ రాజకీయ చాణక్యం వాడుతున్నారు, రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యం వాడుతున్నారు. ఈ రాజకీయ చాణక్యం వాడకుండా తెలుగు రాష్ట్రాల్లో విఫలమైనటువంటి వాళ్ళు వేరే ఉన్నారు. అది చంద్రశేఖరరావు కానీ, గతంలో చంద్రబాబు కూడా మోడీ మీద అనవసరమైన విమర్శలు చేసి, చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేసి మోడీ నుంచి రాబట్టుకోకుండా కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి వీళ్ళందరినీ మించినటువంటి రాజకీయ చాణక్యం చూపిస్తున్నారు. మోడీ కూడా అదే రాజకీయ చాణక్యం చూపిస్తున్నారు. మోడీ అభివృద్ధికి సంబంధించిన సభల్లోనేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం గురించి మాట్లాడతారు. అంటే ఈయన బడే భాయ్ అంటే ఆయన దానికి సానుకూలంగా స్పందిస్తారు. మళ్ళీ పక్కనే జరిగేటటువంటి బీజేపీ కార్యకర్తల సమావేశానికి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తారు. ఇది రాజకీయ రాజకీయ నాయకుడిగా ఇది పూర్తి స్థాయి రాజకీయ వ్యవహారం. కానీ ఇక్కడ మోడీ వ్యవహార శైలి నచ్చినా నచ్చకపోయినా మోడీ ప్రధాని, రేవంత్ రెడ్డి వ్యవహార శైలి నచ్చినా నచ్చకపోయినా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. ప్రధాని కార్యాలయానికి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఉండేటటువంటి ఇది ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. స్థాయి తగ్గి మిగతా వాళ్ళలాగా వ్యక్తిగత విమర్శలు చేయకుండా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అటు రకమైనటువంటి పరిస్థితి చూసాం. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు అనేది అంటే మేధో సమాజం భావించింది. వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లకుండా ఈరోజు ఒక డెకోరం మెయింటైన్ చేస్తూ ఈ రకమైనటువంటి రిలేషన్ బాండింగ్ పెంచుకోవటం అది తప్పేం కాదు. ఎందుకంటే ప్రధానిగా ఆయన ఉన్నారు, ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నారు. రెండు వ్యవస్థల మధ్య వీటి మధ్య ఈ సఖ్యత అవసరం. అదే సందర్భంలో కోఆపరేటివ్ ఫెడరలిజం విషయంలో ఖచ్చితంగా కోఆపరేటివ్ ఫెడరలిజం అని చెప్తున్న బీజేపీ వ్యవహార శైలిలో అందుకు విరుద్ధంగా ప్రవర్తించే క్రమంలో వివిధ రాష్ట్రాలు, ప్రతిపక్ష రాష్ట్రాలని తొక్కేయాలని చూసింది, లేదా నిధుల పంపకంలో తేడా చూపించింది. వీటన్నిటి విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలన్నీ ఉన్నప్పటికీ ఒక సానుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం, ప్రధాని నుంచి రాబట్టుకోవాల్సినటువంటి అన్నిటి రాబట్టుకునే క్రమంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ రకమైనటువంటి పాజిటివ్ స్టెప్ వేసినట్టే భావించాలి. ఇక రాజకీయపరమైన విమర్శలు అంటే అన్నీ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ ఈ హెల్తీ ఎన్విరాన్మెంట్ మాత్రం, సాలిడారిటీ ఎన్విరాన్మెంట్ మాత్రం అవసరం. అలాగే వారసత్వ రాజకీయాలు అవినీతిని మొత్తం వెలికి తీస్తామని చెప్పడం, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంతో అవినీతి జరిగింది, ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే అని కూడా వ్యాఖ్యలు చేశారు. వీటిని ఎలా చూడాలంటే ఇప్పుడు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి ఖచ్చితంగా చెప్పక తప్పదు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు చేస్తుంది. ఇది తట్టుకోలేని హ్యూమిలేషన్ బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది, సహజం. ఇది బీఆర్ఎస్ పార్టీ విషయంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్గా చేస్తూ ఇది చేస్తున్నటువంటి పని ఉంది. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఇది గమనించాలంటే, కరెక్ట్గా ఈరోజే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ యొక్క బృందం చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో వస్తోంది. మేడిగడ్డ యొక్క స్ట్రెంగ్త్ని పరిశీలిస్తుంది. అది తర్వాత కాళేశ్వరానికి సంబంధించినటువంటి మిగతా 3 బ్యారేజ్ల అంటే ప్రధానంగా ఉన్నటువంటి బ్యారేజ్ ఏదైతే ఉందో మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం, వీటితో పాటు మన శ్రీపాదసాగర్, ఎల్లంపల్లి శ్రీపాదసాగర్ని కూడా పరిశీలిస్తుంది. ఇవన్నీ పరిశీలనకి అంటే శ్రీపాదసాగర్ పాత ప్రాజెక్ట్ అయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు మనం దాన్ని ఇక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నీటి వాడకం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాన్ని ఒకసారి పరిశీలించి దాని మొత్తం స్ట్రెంగ్త్ని కూడా అబ్జర్వ్ చేసి దానికి సంబంధించినటువంటి ఎనాలిసిస్ రిపోర్ట్ని ఇచ్చే పరిస్థితి ఉంది. ఎన్డీఎస్ఏ ఇచ్చేటటువంటి రిపోర్ట్ ఆధారంగా క్రిమినల్ చర్యలు కూడా ఇనిషియేట్ చేస్తామని ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తం చర్చలో ఈ హ్యూమిలేషన్ ఖచ్చితంగా బీఆర్ఎస్కి ఉంటుంది. బీఆర్ఎస్ ఆ క్రమంలోనే ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తుంది. రెండోది, కుటుంబ పాలనను టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్ని కూడా ఆయన టార్గెట్ చేసినటువంటి పరిస్థితే ఉంది. బీఆర్ఎస్ని కాంగ్రెస్ని ఇద్దరిని టార్గెట్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చేసరికి రాజకీయ విమర్శలు బీఆర్ఎస్కి ఎక్కువ తగిలేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది కీలకమైనటువంటి చర్చగానే చూడాలి.
అలాగే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఇంకా సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు అని నిన్న జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ని కలవటం కానీ అసలు ఎలా చూడొచ్చండి? అంటే బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు అంటే అధికారిక పొత్తు కొత్త అయినా ఒక సెటైరికల్ కామెంట్ అయితే బాగా విస్తృతంగా రంగంలో తిరుగుతోంది, సోషల్ మీడియాలో తిరుగుతోంది, మేధావుల మధ్య చర్చల్లో తిరుగుతోంది, అంతర్లీనంగా తెలంగాణ సమాజంలో బాగా తిరుగుతోంది. అంటే అది ఏ స్థాయిలో ఉందంటే 17 మంది పోటీ చేసే అభ్యర్థులే లేరు కాబట్టి కేసీఆర్కి ఇప్పుడు బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంది, సరే బీఎస్పీతో పొత్తు పెట్టుకొని వాళ్ళకు 3-4 సీట్లు ఇస్తే కనీసం 3-4 అభ్యర్థుల్ని ఎంచుకునే పరిస్థితి బాధ తప్పుతుంది కదా అని ఒక సెటైరికల్ కామెంట్. అలాగే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఇటు బీఆర్ఎస్. ఇప్పుడు ఈ పొత్తు అనేది అసలు ఎలా చూడాలంటారు? నేను ఈ సెటైరికల్ కామెంట్ ఎందుకు చెప్పాను అంటే బీఆర్ఎస్ ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉంది అని బయట అంటే మేధో సమాజంలో కానీ తెలంగాణ ఉద్యమకారుల్లో కానీ జర్నలిస్టు సర్కిల్స్లో కానీ ఉన్నటువంటి చర్చ. 17 స్థానాలకి పోటీ చేసే అభ్యర్థులు లేని అనేటటువంటి మాట ఇది వాస్తవ దూరంగా ఉందా పక్కన పెడితే ఒక ప్రధానమైన అంశం అయితే ఇది ఉంది. ఇక బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు విషయానికి వచ్చేసరికి పొత్తు గతంలో బెహెంజీ అంటూ ఆయన ఫెడరల్ ఫ్రంట్ పెడతా అన్నప్పుడు కేసీఆర్ బెహెంజీతో కలిసి పెడతా అన్నారు. బెహెంజీ అండ్ దీది మాతో కలిసి వస్తారని చెప్పారు. ఆ తర్వాత ఆ రకమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు లేవు. ఇంకోటి అన్నిటికంటే ముఖ్యంగా బెహెంజీ తనకు రాజకీయ ప్రత్యర్థిగా భావించే అఖిలేష్ తోటి కేసీఆర్ కలిసి కొంతకాలం ప్రయాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఫెడరల్ ఫ్రంట్ విషయంలో కానీ ఆ తర్వాత కాలంలో ఆయన ఆలోచన వేరే సందర్భంగా కానీ. రెండోది బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీలో ఆఫీస్ ఇనాగ్రేట్ చేస్తే దానికి ముఖ్య అతిథి కూడా అఖిలేష్ పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అఖిలేష్ తోటి సఖ్యత కొనసాగుతూ మరి బీఎస్పీ తోటి ఎట్లా చేస్తారో ఒక పక్క చర్చ ఉంటే బీఎస్పీ ప్రవీణ్ కుమార్ అసలు కేసీఆర్ని టార్గెట్గా గతంలో చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. విమర్శలు చేసినప్పటికీ ఆయన అంటే బీఆర్ఎస్ ఏజెంట్గానే చూడాలి అంటూ తెలంగాణ మేధో సమాజంలో ఒక చర్చ ఉంది. రెండోది తెలంగాణలో విస్తృతంగా తిరిగినటువంటి పలువురు తెలంగాణ ఉద్యమకారులు కానీ వీళ్ళందరూ కూడా బీఎస్పీని బీజేపీని బీఆర్ఎస్ని మూడింటిని కలిపి టార్గెట్ చేసే క్రమం కూడా చూసాం మనం. అది అంటే కాంగ్రెస్ని వీకెండ్ చేయడానికి జరిగినటువంటి ప్రయత్నంగా కూడా చెప్పారు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే అసలు ఈ చర్చలన్నింటిలో కలిసి ప్రధానమైన అంశం ఏంటంటే ప్రవీణ్ కుమార్ యొక్క ఇంటిగ్రిటీ. ప్రవీణ్ కుమార్ స్వతహాగా చాలా కమిటెడ్ నాయకుడు అని చెప్తారు, కమిటెడ్ వారియర్గా చెప్తారు. నాయకుడు అనేది ఈ మధ్య కాలంలో రాజకీయాలకు వచ్చినప్పటికీ ఐపీఎస్గా ఉన్నప్పుడు ఆ తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్కి దానికి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన చాలా అంటే మంచి అడ్మినిస్ట్రేటర్గా చెప్తారు, మంచి రిఫార్మర్గా చెప్తారు, ఇన్స్పిరేటర్గా చెప్తారు. ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఆయన రాజకీయ ప్రయాణం ప్రారంభించగానే బీఎస్పీ తోటి ప్రయాణం ప్రారంభించగానే బీఎస్పీ యొక్క ఇంటిగ్రిటీ కూడా బీజేపీకి అనుకూలంగా జాతీయ రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి విమర్శలు ఉన్నాయి. వీటన్నిటి చర్చ నేపథ్యంలో విస్తృతంగా ఒక చర్చ అయితే ఉంది. తెలంగాణ సమాజంలో ఉంది, రెండోది తెలంగాణ మేధో సమాజంలో ఉంది. బీఆర్ఎస్ యొక్క ఏజెంట్గా ప్రతిపక్ష ఓట్లను అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే బీఎస్పీ ప్రయత్నించింది అనేటటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ఒక సిరిపూర్ నియోజకవర్గంలో తప్ప ఆయన ప్రభావశీలమైనటువంటి ఎక్కడ ప్రభావం చూపించినటువంటి పరిస్థితి లేనప్పటికీ ఈ విమర్శలు అయితే ఖచ్చితంగా కొనసాగినాయి. దీనికి సంబంధించి కొంతమంది పోటీ చేయాలని భావించినటువంటి అభ్యర్థులు కూడా బయటకు వచ్చి చాలా బలమైనటువంటి విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో ఒకటి కీలకంగా గమనించాల్సింది ఏంటంటే కేసీఆర్ యొక్క రాజకీయపరమైనటువంటి ఈ స్టెప్. ఆయన ఇంకో మాట అన్నారు కేసీఆర్ నిన్న, ఈ ఒక్క పార్టీతోటైనా ఇంకేమైనా పార్టీలతో ఉంటుందా అంటే మేము దానికి సంబంధించి ఇప్పుడే కదా ఇనిషియేట్ చేసాం, దానికి సంబంధించి క్లారిటీస్ వస్తాయి కదా అంటే మిగతా పార్టీలు అంటే ఇప్పటికే వామపక్షాలు ఆయనకి దూరం అయ్యేది. వామపక్షాలు ఆయనకి దూరం అయ్యే క్రమంలో వామపక్షాల్లో ఒక పార్టీ ఏమో దూరంగా ఉంది, ఒక పార్టీ ఏమో కాంగ్రెస్ తోటి సైల్ అవుతుంది. ఆ ఉన్నటువంటి సిపిఎం పార్టీ దగ్గర మళ్ళీ బీఆర్ఎస్కి దగ్గర అవుతుందా అనేటటువంటి చర్చ అయితే ఉంది. బీఆర్ఎస్ సానుకూలత విషయంలో బీఎస్పీ ప్రవీణ్ కుమార్ మీద ఎటువంటి విమర్శలు ఉన్నాయో సిపిఎం వాళ్ళ మీద అదే రకమైనటువంటి విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు పోటీ చేసిన ప్రతి నియోజకవర్గంలోనూ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి తద్వారా బీఆర్ఎస్కి బెనిఫిట్ చేయడానికి ప్రయత్నించాలనేటటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు ఉన్నాయి. ఈ మొత్తం చర్చలో మళ్ళా కీలకంగా ఆగేది అక్కడే.
బీఆర్ఎస్ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్ఎస్కి గత ఎన్నికల్లో ఉపయోగపడాలనే ఆలోచన చేసినటువంటి వాళ్ళే ఇప్పుడు మళ్ళా పొత్తుతో వెళ్తున్నారనే కంక్లూజన్స్ వస్తాయి. కాబట్టి వీటన్నిటికీ పూర్తి క్లారిటీలు మరో 2 రోజుల్లో వచ్చే అలాగే నాగర్ కర్నూలు ఎంపీ స్థానాన్ని బీఎస్పీ కేటాయించినట్లుగా తెలుస్తుంది కేసీఆర్. అదే మన్నే శ్రీనివాసరెడ్డి పేరును కూడా శ్రీనివాసరెడ్డి పేరు మహబూబ్ నగర్ డిసైడ్ చేశారు. మహబూబ్ నగర్ స్థానానికి నిన్న మన్నే శ్రీనివాసరెడ్డి పేరును డిసైడ్ చేశారు. మన్నే శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ నుంచి పోటీ చేస్తుంటే నాగర్ కర్నూలు ఏదైతే ఉందో మహబూబ్ నగర్ జిల్లాలోనే మరొక నియోజకవర్గం నాగర్ కర్నూలు, అది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. నిన్న విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పుడు నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తారని ఆయన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు నాగర్ కర్నూలేనా, వరంగల్ నుంచి పోటీ చేద్దా, పెద్దపల్లి నుంచి పోటీ చేద్దా అని అడిగారు. ఇది కేసీఆర్ అడిగారు. ఈ అడిగే క్రమంలో కేసీఆర్ ఇంకో మాట కూడా అన్నారు, ఈ జనరల్ స్థానం నుంచి కూడా పోటీ చేయొద్దా అని అడిగారు. ఈ మొత్తం చర్చకి క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే మరో 2 రోజుల్లో బెహెన్జీ దీనికి ఏ రకంగా స్పందిస్తారు, వీటన్నిటిని చూస్తే కానీ క్లారిటీ వచ్చే పరిస్థితి ఉండదు. ఇటు బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తుకు సంబంధించి ఇప్పుడు మిగిలిన నేతలు కూడా స్వాగతించే అవకాశం ఏమైనా ఉందంటారండి? బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తులో స్పందించడానికి ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ నిర్ణయమే శిరోధార్యం, అక్కడ ప్రవీణ్ కుమార్ నిర్ణయమే తెలంగాణ రాష్ట్రం వరకు శిరోధార్యం. అయితే బెహెన్జీ నేను చెప్పినటువంటి అఖిలేష్ తోటి కేసీఆర్ సన్నిహితంగా ఉండటాన్ని బెహెన్జీ ఎట్లా రిసీవ్ చేసుకుంటారనే దాని కేంద్రంగానే ఈ రాజకీయ పరిధితో చర్చలు ఉంటాయి. దీనికి ఒక కంక్లూజన్స్ ఉంటాయి. అలాగే సబ్ డిఎస్పీగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన దుగ్గ్యాల ప్రణీత్ రావును కూడా సస్పెండ్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అదే ఫోన్లు ట్యాప్ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి నిన్న మనం మాట్లాడుకున్నాం ఈ సబ్జెక్టు. అయితే ప్రణీత్ రావు విషయంలో ఆయన ఎస్ఐగా మొదలైన దగ్గర నుంచి డిఎస్పీ అయ్యే వరకు ఆయన ప్రస్థానాన్ని కనుక చూస్తే చాలా రకమైనటువంటి అనుమానాలు వస్తాయి. ఆయనకి ప్రమోషన్ ఇచ్చే క్రమంలో కొన్ని ప్రాథమికమైనటువంటి నియమాలను పాటించలేదంటూ ప్రమోషన్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళని కింద ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి పైకి వేయటం ద్వారా దాన్ని అంటే బైపాస్ చేశారు అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రణీత్ రావు మీద వస్తున్నటువంటి తీవ్రమైన ఆరోపణలు, దాని మీద రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసు కూడా బుక్ చేయబోతోంది. అంటే ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకి, అట్లాగే ప్రభాకర్ రావు తర్వాత రిటైర్ అయిన తర్వాత కూడా కొంతకాలం కొనసాగారు. ప్రభాకర్ రావుకి బాగా అనుంగి శిష్యుడిగా బాగా ప్రచారంలో ఉంది. అంటే ప్రభుత్వం మారుతుందని తెలియగానే వీళ్ళు ఎలక్ట్రీషియన్ తోటి కుమ్మక్కయి ఎలక్ట్రీషియన్ తోటి పవర్ ఆఫ్ చేయించి మొత్తం హార్డ్ డిస్క్ 40 హార్డ్ డిస్కులు తీసుకెళ్ళి ధ్వంసం చేశారనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే సాక్ష్యాధారాలని ట్యాంపర్ చేయటం కాదు, నాశనం చేయటం. ఇది చాలా కీలకమైనటువంటి విషయం. గతంలో నేను నిన్న చెప్పినట్టుగానే పలువురు వ్యాపారవేత్తలను ఇబ్బంది పెట్టారు, పలువురు జర్నలిస్టులను ఇబ్బంది పెట్టారు, సోషల్ మీడియా వారియర్స్ని ఇబ్బంది పెట్టారు, సామాజిక ఉద్యమకారులను ఇబ్బంది పెట్టారు, తెలంగాణ ఉద్యమకారులను ఇబ్బంది పెట్టారు, లాయర్లను ఇబ్బంది పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే గవర్నర్ కూడా బయటకు వచ్చి నా ఫోన్ సైతం ట్యాపింగ్ అవుతుంది అని చెప్పినటువంటి పరిస్థితి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టుగా నాకు అనుమానం ఉంది అని చెప్పారు. కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా పనిచేసినటువంటి మన బండి సంజయ్ కూడా చెప్పారు తన ఫోన్ ట్యాప్ అవుతుంది అని. ఇక దుబ్బాక బై ఎలక్షన్ సందర్భంగా రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి వివాదం వచ్చింది. ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి పరిస్థితి, దానికి సంబంధించి ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ అంటే ఏదన్నా ఎక్కడన్నా క్రిమినల్ కాన్స్పిరసీ కనిపిస్తే, క్రిమినల్ కాన్స్పిరసీ లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీస్కి సంబంధించిన సమాచారం సేకరించడం కోసం ట్యాప్ చేయాల్సినటువంటి ఫోన్లని రాజకీయ ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయించింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. రాజకీయ ప్రయోజనాలే కాకుండా వ్యాపారవేత్తల్ని కూడా బాగా ఇబ్బంది పెట్టారు ఈ ఫోన్ ట్యాపింగ్ తోటి. వాళ్ళు చేయబోతున్నటువంటి అంటే ట్రాన్సాక్షన్స్ని ముందే ట్రేస్ చేసి దాన్ని తమకు అనుకూలమైనటువంటి బ్రోకర్లకు లేదా ఇబ్బంది పెట్టడం ద్వారా రకరకాల ప్రయోగాలు చేశారు. దీని విషయంలో చాలామంది పాత్ర, చాలామంది ప్రమేయానికి సంబంధించినటువంటి క్లియర్ కట్ ఆరోపణలు, ఎవిడెన్స్లు ఉన్నాయి. వీటన్నిటినీ కూలంకషంగా తీసుకుని మొత్తం వీటన్నిటిని చూస్తే చాలా పెద్ద పెద్ద పేర్లు బయటకు వస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు, నాకున్న సమాచారం మేరకు హైదరాబాద్ చుట్టుపక్కల 2 కమిషనరేట్లో ఉన్నటువంటి గతంలో పనిచేసిన కమిషనర్ల మీద కూడా ఈ వివాదం చుట్టుకోబోతోంది.
ఇక్కడ నుంచి మొదలు పెడితే చాలా రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలన్నిటికీ కంక్లూజన్ ఎప్పుడు వస్తుంది? దీని మీద క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ చేసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిగినప్పుడే వస్తుంది. అదే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. నాకు తెలిసి ప్రణీత్రావుకి ఆల్రెడీ ఆదేశాలు ఉన్నాయి, హైదరాబాద్ దాటి ఎక్కడికి బయటికి వెళ్ళొద్దు అని. ఆదేశాల మేరకు ఆయన పైన క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ అవుతుంది అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. క్రిమినల్ యాక్షన్ ఇనిషియేట్ అవటంతో పాటు ఇక దాని చుట్టూ ఉన్నటువంటి, నేను నిన్న చెప్పినట్టు ఇది తీగలాగారు, డొంక అంతా కదలబోతోంది. ప్రణీత్రావుగా చూడొద్దు. ప్రణీత్రావుని ఒక మొత్తం జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ప్రతినిధిగా చూడాలి. ప్రతినిధిగా చూస్తేనే మనకి ఇక్కడ ఉన్నటువంటి కాన్స్పిరసీ అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం ఆలోచనలు, దీని వెనుకున్నటువంటి ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్లో ఎవరున్నారు, ఇవన్నీ ఎప్పుడు క్లారిటీ వస్తాయంటే ప్రణీత్రావు పట్టుకొని లాగుతూ ఉంటే మొత్తం అంత డొంకంతా కదులుతుంది. నెక్స్ట్ అలాగే ఇక ఏపీ రాజకీయాలకు వచ్చినట్లయితే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో సదస్సును నిర్వహించారు. నెక్స్ట్ సీఎంగా అయితే వైజాగ్ నుంచే పాలన ఉంటుందని, విజన్ వైజాగ్ పేరుతో ధీటుగా ఇటు బెంగళూరు కానీ హైదరాబాద్, చెన్నైకి ధీటుగా విశాఖ ఉండబోతుందని కామెంట్స్ చేశారు. దీన్ని ఎలా చూడాలంటారు? విశాఖ రాజధాని లేదా విశాఖ నుంచి పాలన అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఇచ్చేసినట్టే. జగన్మోహన్ రెడ్డి ఫుల్ క్లారిటీ ఇవ్వడంతో పాటు మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం విశాఖ రాజధాని రిఫరెండంగా ఆయన ఎన్నికలకు వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా ఒక షీల్డ్గా 3 రాజధానుల్లో భాగంగా శాసన రాజధానిగా అమరావతి కొనసాగుతుంది అని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఆలోచన, జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలి, వీటన్నిటిని పరిశీలిస్తే ఆయన అనుకున్నది ఆయన ఇప్పుడు క్లియర్గా బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అమరావతిని జీరో చేయాలి అనే క్రమంలో అమరావతి యొక్క అంటే కార్యక్రమాలని, నిర్మాణ కార్యక్రమాలను అన్నీ నిలిపివేసినప్పుడే అది క్లారిటీ ఉంది. అది ఇప్పుడు మళ్ళీ క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక అమరావతి భవిష్యత్తు ఏమవుతుంది అనేది రానున్న ఎన్నికల్లో దాన్ని రిఫరెండంగా తీసుకెళ్తారా, నిజంగానే అమరావతి ప్రాంతంలో సఫర్ అవుతున్న వాళ్ళందరూ ప్రతిపక్ష కూటమికి అండగా నిలబడతారా, ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి పరిస్థితి. ఎన్నికల అనంతరం వచ్చేటటువంటి రాజకీయ పరిణామాలు, ఎన్నికల అనంతరం ఏ పార్టీ ఒక పక్క ఉన్నటువంటి కూటమి అధికారంలోకి వస్తుందా, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారా, వీటన్నిటితో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక కీలకమైన అంశం ఉంది. దాదాపు 4 రోజుల నుంచి నానబెడుతున్నటువంటి బీజేపీ పొత్తు ఏమవుతుంది అనేది కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని ప్రభావితం చేసే అంశం. ఈ పొత్తు విషయంలో కూడా మళ్ళీ చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఉన్నట్టుంది. ఆ ఢిల్లీ పర్యటనలో కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిని తీసుకొచ్చి ఒక క్లారిటీని మనం అనలైజ్ చేయాలంటే అటు పక్కనేమో జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పేశారు, వైజాగే రాజధాని, వైజాగ్ని మిగతా దేశంలో ఉన్న ప్రధాన నగరాలకి ధీటుగా నిలబెడతాము అని. అయితే ఇక్కడ ఒక పెద్ద జియోగ్రఫికల్ సమస్య ఉంది. వైజాగ్ అనేది 2 కొండల మధ్య ఉంటుంది. ఒక పక్క సముద్రం ఉంటుంది, 3 పక్కల కొండలు ఉంటాయి. వైజాగ్ ఎక్స్పాన్షన్కు ఉన్నటువంటి ప్రధాన ఇబ్బంది, అడ్డంకు ఇవి. కాబట్టి దీన్ని ఎట్లా అడ్రస్ చేస్తారు, ఈ సమస్యని నిజంగానే ఏ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్తారు, అది నిజంగానే వైజాగ్ని రాజధానిగా ప్రకటిస్తే ఇప్పుడు నేను చెప్పిన ఈ జియోగ్రఫికల్గా ఉన్న ఈ సమస్యను ఎట్లా అడ్రస్ చేస్తారు అనేది చూడాలి. బట్ అంతదాకా దానికంటే ముందు వచ్చేటటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత దానికి సంబంధించినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 2 క్లియర్గా వచ్చేసినాయి. ఇప్పుడు అమరావతి రాజధాని కాదు, వైజాగ్ రాజధాని అని చెప్పటం ద్వారా, అమరావతిని శాసన రాజధానిగా ఉంచుతామని న్యాయపరమైన చిక్కులు రాకుండా హోల్డ్ చేసుకోవటం ద్వారా ఒక క్లియర్ కట్ విజన్, తన మనసులో ఉన్న అభిప్రాయం చెప్పేశారు. అంటే ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఎటు ఆలోచిస్తారు, ఏ పార్టీ వైపు వెళ్తారు, ఒక పార్టీ ఉంది, ఒక పక్క కూటమి ఉంది, ఎటువైపు వెళ్తారు, ఈ రెండింటి మధ్యలో ఓటు ఎటు ట్రాన్స్ఫర్ అవుతుంది, అసలు ముందు అమరావతి రీజియన్లో ఓట్లు ఎటు వెళ్తాయి, ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు. అంటే వీటి ప్రభావం ఆ తర్వాత వీటి వైజాగ్ కానీ అమరావతి కానీ ఏ రాజధాని అవుతుంది అనేటటువంటి డైరెక్షన్ తీసుకోవడానికో, లేదంటే ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి డైరెక్షన్లో వెళ్తాయని చెప్పడానికో ఈ 2 కీలకమైనటువంటి అంశాలు. ఇప్పుడున్నటువంటి ఓట్ల షిఫ్ట్ ఎటు ఉంటుంది, ఓట్ల పోల్ ఎటు అవుతుంది అనేది
కీలకం. ఆంధ్రప్రదేశ్ ప్రజల మొత్తం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా ఆ రకమైన డైరెక్షన్ ఉంటుంది. లేదు చంద్రబాబు కావాలి అంటే అసలు చంద్రబాబు కావాలి అనే క్రమంలో ముఖ్యంగా నిన్న మంగళగిరిలో జరిగినటువంటి సభను కోట్ చేసుకుని మీరు అడిగారు కాబట్టి క్వశ్చను, మంగళగిరి సభలో బీసీ డిక్లరేషన్ ఇచ్చే క్రమంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఇప్పుడు నిన్న చెప్పాను మంగళగిరి అనేది ఆ అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రధాన బీసీ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. మంగళగిరిలో మేజర్ ఓట్లు బీసీలో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ మంగళగిరి నియోజకవర్గంతో పాటు మిగతా నియోజకవర్గాలు కనుక చంద్రబాబుని కావాలని కోరుకుంటే అప్పుడు అమరావతి, దాంతోపాటు మిగతా రీజియన్లో ఉన్నటువంటి ఓటర్లు కూడా చంద్రబాబుని కావాలని కోరుకుంటే అమరావతి పరిస్థితి ఏంటి, అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చెప్పినా చంద్రబాబు చెప్పినా ప్రస్తుతం ఇవి చర్చనీయాంశాలే తప్ప వీటన్నిటికీ ఎన్నికల ఫలితాల తర్వాతే క్లారిటీస్ వస్తాయి. అయితే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఒక మాట, తాను మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వైజాగ్లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ఘంటాపథంగా చెప్పడం మాత్రం ఆయన క్లియర్గా తన మనసులో అభిప్రాయం చెప్పేసినట్టుగానే భావించాలి. అలాగే మంగళగిరిలో నిన్న టీడీపీ జనసేన బీసీ డిక్లరేషన్కు సంబంధించి వరాల జల్లు కురిపించింది. బీసీలపై పెన్షన్ కూడా 4,000 రూపాయలకు పెంచుతామని చెప్పింది. ఇది మినీ మేనిఫెస్టో కూడా అంటున్నారు. దీనికి దీటుగా వైసీపీ ఇంకా దీనికి బెటర్గా మేనిఫెస్టో ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? వైసీపీ మేనిఫెస్టో మీద ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. వీళ్ళిద్దరు కూడా అంటే జనసేన టీడీపీ కూడా ఉమ్మడి మేనిఫెస్టో ప్లస్ రెండో జాబితా మీద కూడా థాట్ ప్రాసెస్ నడుస్తుంది, మేధనం మననం జరుగుతుంది. అంటే బీజేపీ వస్తుందా రాదా, బీజేపీ వస్తే వాళ్ళ కండిషన్స్ ఏముంటాయి మేనిఫెస్టోలో, ఇవన్నీ కూడా చర్చనీయాంశాలు. కానీ బీజేపీ కాకుండా ముందు ఈ రెండు పార్టీలు అయితే క్లారిటీకి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సూపర్ 6 అంటూ భవిష్యత్తుకు బాబు గ్యారంటీ ఇట్లాంటి పథకాలతోటి ఇట్లాంటి పిలుపులతోటి ఒక పక్కన టీడీపీ ప్రిపేర్ చేసింది. జనసేన దానికి అదనంగా ఏం కండిషన్స్ పెట్టబోతుంది, వీళ్ళిద్దరి మేనిఫెస్టో ఎట్లా ఉండబోతుందో చూడాలి. అయితే బీసీ డిక్లరేషన్ సందర్భంగా చెప్పినటువంటి ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో ఉమ్మడి మేనిఫెస్టోలో ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది సుజాత గారు. సార్ అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి అంటూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. ఆయనకి మావోయిస్టులతో లింకులున్నాయి, సంబంధాలు ఉన్నాయని 2017లో ఆయన్ను దోషిగా తేల్చింది. మరి దీనికి సంబంధించి తీర్పుని ఎలా చూడాలంటారు? భారత న్యాయ వ్యవస్థ బాధితుల లిస్టు రాస్తే దాంట్లో ఉండే టాప్ 10 పేర్లలో ప్రొఫెసర్ సాయిబాబా పేరు రాయాల్సిందే. ఎందుకంటే ఆయనని ఒక కోర్టు నిర్దోషిగా ప్రకటించింది, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. కానీ సెషన్స్ కోర్టు ఆయన్ని కన్విక్ట్ చేసింది. కన్విక్ట్ చేయడంతో పాటు ఆయన కొంతకాలం అండర్ ట్రయల్ ఖైదీగా కూడా ఉన్నారు. ఆయనకు శారీరకంగా కొంత సమస్య ఉంది, శారీరకంగా ఉన్న సమస్య కారణంగానే బెయిల్ ఇవ్వమంటే కూడా బెయిల్ రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆయనకున్నటువంటి శారీరక అంగవైకల్యాన్ని కానీ శారీరకంగా ఉన్నటువంటి ఇబ్బందిని కానీ కనీసం కన్సిడర్ చేయలేదు అనే విషయంలో విమర్శలు ఉన్నాయి. ఇక్కడ భారత న్యాయ వ్యవస్థ చేసినటువంటి బాధితుల్లో ప్రొఫెసర్ సాయిబాబాని మొదటి వ్యక్తిగానే చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆయన నిజంగానే నిర్దోషిగా తేలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయనకు పడిన కష్టానికి, ఆయన పడినటువంటి మనోవేదనకి, ఆయన కుటుంబం పడిన మనోవేదనకి ఎవరు సమాధానం చెప్తారు అనేది ప్రశ్న. ఇట్లాగే ఇది ఇక్కడ ఒక అంటే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళ విషయంలో కాదు, రైట్ ఐడియాలజీ ఉన్న వాళ్ళ విషయంలో కూడా చాలా జరిగినాయి ఇటువంటి. కాబట్టి ఈ లెఫ్టిస్ట్ రైటిస్ట్ ఐడియాని అంటగట్టకుండా ప్రొఫెసర్ సాయిబాబాని ఒక వ్యక్తిగా చూస్తే, ప్రొఫెసర్ సాయిబాబాని ఒక ఇండివిజువల్గా చూస్తే ఖచ్చితంగా ప్రొఫెసర్ సాయిబాబా కుటుంబానికి కానీ ప్రొఫెసర్ సాయిబాబాకి కానీ జరిగినటువంటి ఈ బాధని ఇది ఎవరు తీర్చలేంది. అంటే ఆయన ఇంతకాలం కుటుంబానికి దూరంగా ఉండటం, రెండోది ఆయన ఆ వైకల్యంతో ఆయనకున్నటువంటి శారీరకంగా ఉన్నటువంటి ఇబ్బందితో కూడా కాదని అక్కడ జైల్లో గడపటం, ఇది ఖచ్చితంగా అంటే భారత న్యాయ వ్యవస్థ బాధితుడిగా సాయిబాబాని భావించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మీ వార్తా విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, ఇది వాళ్ళ పొలిటికల్ అనాలిసిస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.